ఇలాంటి ఒక వీడియో నా చిన్నప్పుడు నాకెవరన్నా చూపించుంటే బాగుండు కదా అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే నేను బీటెక్ కంప్లీట్ చేసుకుని కేరళ వచ్చేంత వరకు నాకు తెలియదు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటే ఎలా ఉంటదని చెప్పనేసి. అందుకనే ఈ వీడియోని చాలా సింపుల్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా నేను నా చిన్నతనానికి చూపిస్తున్నట్టు, అలానే మా అమ్మా నాన్నకి చూపిస్తున్నట్టు అయితే తీశాను. చాలా మంది అనుకుంటా ఉంటారు అసలు సాఫ్ట్‌వేర్ కంపెనీ లోపల ఏ విధంగా ఉంటుంది, అసలు వీళ్ళు రోజంతా ఏం చేస్తారు ఆఫీస్‌లో. ఇదే విధంగా మీలో కూడా ఎన్నో క్వశ్చన్స్ రగులుతూ ఉంటాయి. వాటన్నిటికీ ఈ వీడియో ఒక సమాధానం లాగా చూపిస్తాను. ఈ రోజు మార్నింగ్ అయితే ఆఫీస్ కి కాస్త ఎర్లీగానే వచ్చేసాను. టవర్ ఎంట్రన్స్ అయితే చాలా స్పేషియస్ గా ఉంటది. సో ఇట్ సైడ్ మనకు బ్యాంక్, ఏటీఎం, కూర్చొని కాస్త రిలాక్స్ అవడానికి సోఫాస్. ఈ రెండు టవర్లు లూలు వాళ్ళు కడుతున్న కొత్త సైబర్ టవర్స్. మనం ప్రెసెంట్ ఉన్నది కూడా లూలు సైబర్ టవర్. టవర్ ఆర్కిటెక్చర్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. చాలా బాగుంది కదా ఆర్కిటెక్చర్. నెక్స్ట్ ఈ సైబర్ టవర్ చూడండి, నేను ప్రెసెంట్ ఉన్న సైబర్ టవర్ అయితే ఇదే. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు. సో ఇది టోటల్ 20 ఫ్లోర్ బిల్డింగ్ అనమాట. ఫస్ట్ 8 ఫ్లోర్స్ వచ్చేసి కంప్లీట్ గా మనకు పార్కింగ్ కే వదిలేసి ఉంటారు. ఫస్ట్ 8 ఫ్లోర్స్ లో అయితే ఎవరు ఉండరు. దానిపైన అయితే మనకు ఆఫీసెస్ అవి ఉంటాయి. పైన మనకు చాపర్ రావడానికి కూడా స్పేస్ అయితే లీవ్ చేశారనమాట. కనబడుతుంది కదా చాపర్. ఫైనలీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ IBM. You know one of the fun fact about IBM. IBM is the one of the oldest and the youngest company in the world. And till date, you know, IBM has made around more than 1.5 lakh patents. అండ్ ఆఫీస్ చూడండి ఎంత బాగుందో. మనము అసలు ఒక అబ్రాడ్ లో ఉన్నంత ఫీలింగ్ వస్తుంది మనకు. చాలా క్లీన్ అండ్ స్పేషియస్ గా అయితే ఉంటుంది. నేను ప్రెసెంట్ వర్క్ చేసేది IBM కొచ్చిలో. సో ఇవి కొచ్చి సాఫ్ట్వేర్ ల్యాబ్స్ అనమాట. అండ్ మనకి ఇక్కడ ఆఫీస్ లో యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ పర్సనల్ స్పేస్. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చోవచ్చు. నీకు స్పెసిఫిక్ గా ఒకే ప్లేస్ లో కూర్చోవాలని అయితే ఉండదు. ఇవి వచ్చేసి మీటింగ్ రూమ్స్. మనకు డైలీ స్క్రమ్ కాల్స్ అవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. అండ్ దెన్ ఇవి వచ్చేసి టెలిఫోన్ బూత్స్ అనమాట. అండ్ ఇవి స్మాల్ ప్రెజెంటేషన్ రూమ్స్. ఇఫ్ యూ వాంట్ యువర్ ఓన్ పర్సనల్ స్పేస్ యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్. మనకు ప్రింటర్స్, జిరాక్స్ మిషన్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. సో జస్ట్ మన ఐడి కార్డ్ తో యాక్సెస్ చేసుకొని మనము ప్రింటింగ్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇది పేపర్ క్రషర్. ఈ IBM ఆఫీస్ లో ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే, ఐ మీన్ పర్సనలీ నాకు అట్లీస్ట్ ఎంత వర్క్ చేసా కూడా అసలు వర్క్ చేసినట్టు కూడా అనిపించదు నాకు. ఐ డోంట్ నో వై. మాక్సిమం టైం అంతా నేను ఆఫీస్ లోనే ఉండడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు సాటర్డే సండేస్ కూడా ఆఫీస్ కి వచ్చి ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటాను. జస్ట్ సీ దిస్ ఆసమ్ మీటింగ్ రూఫ్. సో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దిస్. ఇస్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. అసలు ఎంత బాగుందో చూడండి. సో ఇక్కడ మనకు మీటింగ్స్ లైక్ చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. పక్కన సినారియో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి విండో వ్యూ అయితే. సో ద హోల్ కొచ్చి చూస్తున్నారు కదా, అసలు కొచ్చి ఎంత బాగుంటుందో గ్రాండియర్ గా. సో ఈ వ్యూ కూడా సూపర్ కనబడుతుంది ఇక్కడ నుంచి. నాకు తెలిసి ఇది సిటీ అంటే ఎవరు నమ్మరేమో. అండ్ యాజ్ అదర్ కంపెనీస్ హ్యావ్ మనకు కూడా ఈ వెల్డింగ్ మిషన్ అయితే ఉంటుంది. వెల్డింగ్ మిషన్ ఓకే. సో ఈ స్నాక్స్ డబ్బా అయితే ఉంటుంది. మనకు ఐటమ్స్ అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటారు. మనము ఐటమ్స్ ని ఏమేం కావాలో అన్ని సెలెక్ట్ చేసుకొని కింద చెక్అవుట్ చేసామంటే పేమెంట్ చేయగానే కిందకైతే వచ్చేస్తాయి. అక్కడ దూరంగా వైట్ బోర్డ్స్ అయితే కనబడుతున్నాయి కదా, ఆ వైట్ బోర్డ్స్ ని మనం స్కెచింగ్ అయితే వాడుకోవచ్చు. అండ్ పర్సనలీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ టు సిట్ అండ్ వర్క్. ఎర్లీ మార్నింగ్ అవడంతో ఆఫీస్ అంతా చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఇంకా ఎవరు ఆఫీస్ కి రాలేదు ఎంప్లాయీస్ ఎవరు. సో ఇక స్టార్ట్ అవుతారు మెల్లిగా రావడము. ఇదిగో ఇక్కడ కూర్చోన్నాడు కదా మన హీరో పేరు నాగా వివేక్ కర్ణాటి. సో మేమిద్దరం సేమ్ టీమ్ అనమాట. సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము. మన నాగా కూడా ఆంధ్ర నుంచే. అండ్ దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ మై వర్క్ స్పేస్. సో చూడండి ఇక్కడ నా వర్క్ స్పేస్ నుంచి ఎంత బాగుందో. వర్షం పడుతుంది ఫుల్ గా. తెలిసిందే కదా, ఎప్పుడు చెప్తూ ఉంటారు కేరళలో ఎప్పుడు చూసినా వర్షాలు పడుతూ ఉంటాయి అనేది. ప్రజెంట్ ఇప్పుడు చాలా మంది జాబ్ ఆపర్చునిటీస్ కోసం అయితే చూస్తున్నారు. ఒకవేళ మీరు కూడా జాబ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేసి డిస్క్రిప్షన్ లో నా లింక్డ్ఇన్ ఐడి ఇచ్చి ఉంటాను. ఒకసారి లింక్డ్ఇన్ కి వచ్చి మీ రెజ్యూమేని నాకైతే షేర్ చేయండి. ఒకవేళ జాబ్ ఓపెనింగ్స్ ఏమైనా ఉంటే మిమ్మల్ని రెఫర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. దిస్ ఈజ్ అవర్ రీక్రియేషన్ యాక్టివిటీస్ రూమ్. సో ఈ విధంగా ఫ్లోర్ కి ఒకటైతే ఉంటుంది. మనకి ఇక్కడ చెస్, క్యారమ్స్, నెక్స్ట్ ఫూట్బాల్, ఈ విధంగా చాలా అయితే ఉంటాయి. సో మోస్ట్లీ మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం ఇక్కడే స్పెండ్ చేసేవాళ్ళము. ఇప్పుడంటే టైం కుదరట్లేదు. సో వర్క్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాము. సో పర్సనలీ ఫూట్బాల్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ గేమ్. చాలా బాగుంటుంది. వచ్చిన కొత్తలో అయితే అదరగొట్టేవాడిని. నెక్స్ట్ మనం మన IBM కెఫ్టేరియా దగ్గరికి వెళ్దాం రండి. సో IBM కెఫ్టేరియా చాలా బాగుంటుంది, స్పేషియస్ గా. అండ్ అందరికీ ఫుడ్ అకామిడేషన్కి అయితే సరిపోతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్, ఆఫ్ ఈవినింగ్ స్నాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకు. అదే విధంగా ఇట్ సైడ్ మనకు కెఫేస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మనకు ఎవ్రీడే మనకు సర్టెన్ కూపన్స్ అయితే ఉంటాయి. టీ, కాఫీ, బెవరేజెస్ ఇవి ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. స్నాక్స్ అయితే మనమే పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో కూపన్స్ యూస్ చేసి డైలీ మనకు 3 బెవరేజెస్ అయితే వస్తాయి.
అండ్ దెన్ అక్కడ మనకు దూరంగా ఒక 4 బిల్డింగ్స్ కనపడుతున్నాయి కదా, సో దాంట్లో సెకండ్ది మన అపార్ట్మెంట్ అనమాట. చాలా బాగుంటుంది. ఫైనలీ మన కాఫీ అయితే వచ్చేసింది. చాలా మంది కేరళ అంటే ఒక బ్లైండ్ బిలీఫ్తో ఉంటారు, కేరళలో ఫుడ్ సరిగా ఉండదని చెప్పనేసి. అలా ఏమి ఉండదండి, అది మీకు ఎవరు చెప్పారో తెలియదు కానీ కేరళలో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. Bro, you will be famous now. సో ఫైనలీ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కింద లైక్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో అయితే షేర్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఎవరైనా జాబ్స్ కోసం చూస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో ఇంట్రెస్టెడ్ అని కామెంట్ చేసి డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్డ్ఇన్ ఐడికి అయితే మీ రెజ్యూమేని మెసేజ్ చేయండి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై. Screens glow like city lights. Dreams coded in